రైట్. కొంచెం టెక్నికల్గా ఉంది. రైట్. మా సప్తగిరి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. సప్తగిరి ప్రసాద్ గారు ఆ, ఏ రకంగా అంటే ఇక్కడ లక్ష్మణ గారు కొన్ని అంశాలు లేవనెత్తారు. షాకీర్ గారు దేశంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ దళితులకి ఆంధ్రప్రదేశ్ పెద్దపీట వేసింది ముఖ్యమంత్రి గారు. సామాజిక న్యాయం అనేటువంటిది ప్రధానంగా అది కేబినెట్ మంత్రుల కూర్పులో కావచ్చు, నామినేటెడ్ పదవిలో కావచ్చు, ఇతర పథకాల్లో కావచ్చు. ఆ రకంగా ఏ రకంగా చూసినా దళితులకి ఇతర వర్గాలకి నాట్ ఓన్లీ దళిత్ వెనకబడ్డ వర్గాలకి దీన్ని అంగీకరిస్తారా? టీడీపీ అంగీకరించదా? సార్, ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి, మీకి, యాజమాన్యానికి, సాంకేతిక సిబ్బందికి అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు. 100 మందిని కాటేసిన నాగుపాము శివలింగం వెనకాల దాక్కున్నట్టు 188 మంది దళితులు దాడి చేసి దాదాపు 6,000 మంది దళితుల పైన తప్పుడు కేసులు పెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అంబేద్కర్ విగ్రహం వెనకాల దాక్కుంటున్నాడు. నీకు కనీసం అంబేద్కర్ విగ్రహాన్ని టచ్ చేసే అర్హత లేని వ్యక్తివయ్యా నువ్వు. మహోన్నతమైన వ్యక్తి ఆయన. అంబేద్కర్ అనే పేరే ఒక విశ్వవిద్యాలయం, అంబేద్కర్ అనే పేరే ఒక దేవాలయం, అంబేద్కర్ అనే పేరే కీర్తి ప్రతిష్టల హిమాలయం. అది దాన్ని టచ్ చేసే అర్హత కోల్పోయాను. ఎందుకంటే వందలాది మంది దళితుల పైన మారణ కాండ సృష్టించినటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే. దళితులపైనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. ఇందాక వీరు అనుకుంటున్నారు, వీళ్ళు విగ్రహాలు పెట్టేస్తే దళితులు, మా బోటి దళితులందరూ వచ్చి నీకు చప్పట్లు కొట్టేస్తారు, నేను ఆకాశానికి ఎత్తేస్తారు అనుకున్నాడు. కేసీఆర్ గారు తెలంగాణలో ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు తెలుసా? ఈసారి టిఆర్ఎస్ మెజారిటీ సీట్లు వస్తే దళితులను ముఖ్యమంత్రి చేస్తానని చెప్పాడు. కానీ ఆయన ముఖ్యమంత్రి కాకుండా, ఆయన దళితులు ముఖ్యమంత్రి కాకుండా ఆయనే దళితుడైన కార్డు వేసుకుని ఆయన ముఖ్యమంత్రి అయినాడు. దీంట్లో నుంచి ఈ వాగ్దానం నుండి తప్పించుకోవడానికి అంబేద్కర్ విగ్రహం పెట్టేస్తే దళితులు ఏమారిపోతారు, నా గంపగుత్తుగా ఓట్లు వేసేస్తారని పెద్ద విగ్రహం పెట్టేసి తప్పించుకోవాలని చూశాడు. కర్ర కాసి వాత పెట్టారు కేసీఆర్ గారికి. ఈ ముఖ్యమంత్రి కూడా అదే జరుగుతుంది. డాక్టర్ సుధాకర్ని పిచ్చివాడిని చేసి ఉద్యోగం ఇవ్వకుండా అతన్ని వేధించి పశువు కన్నా దారుణంగా నువ్వు అరెస్ట్ చేసిన విధానం మా కళ్ళ ముందు మెదులుతుందయ్యా. నీ ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళితుని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఘటన మా కళ్ళ ముందు మెదులుతుందయ్యా. కిరణ్ అనే వ్యక్తి మాస్క్ అడిగిన పాపానికి నీ పోలీసులు కొట్టి చంపేసిన ఘటన మా కంట్ల ముందు కదలాడుతుందయ్యా. ఇట్లాంటి ఘటనలు చెప్తే నేను వందలాది చెప్పగలను. గుంటూరు నడిబొడ్డులో శ్రావణి అనేటువంటి బీటెక్ దళిత విద్యార్థిని అతి కిరాతకంగా చంపేస్తూ నువ్వు ఏం చేశావయ్యా అని సూటిగా ప్రశ్నిస్తున్నా. మా దళిత బిడ్డలకి దాదాపు 27 స్కీములు రద్దు చేసినటువంటి ఘటన మా కంటి ముందు మెదులుతుందయ్యా. అంబేద్కర్ విదేశీ విద్యానిధి అనే పథకానికి అంబేద్కర్ పేరు తీసేసి నీ పేరు పెట్టుకున్నావు. నక్కెక్కడ నాగలోకం ఎక్కడయ్యా? అంబేద్కర్ గారి పేరు తీసేసి నీ పేరు పెట్టుకున్నావంటే నీ అహంకారం తలకెక్కింది, నీ పతనం ప్రారంభమైంది. డౌటే లేదు దాంట్లో, రెండో సందేహమే లేదు. అంతెందుకబ్బా, ఈ ఆంధ్ర రాష్ట్రంలో జైళ్లలో 42% మంది దళితులు నలిగి నుజ్జవుతున్నారు. 42% మంది ఉన్న ఖైదీలందరూ, జైల్లో ఉన్న వాళ్ళందరూ దళితులు, ఎస్సీ ఎస్టీలు, కనీసం బెయిల్ పిటిషన్ వేసుకోలేనటువంటి వారు. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈ బిగ్ టీవీ చర్చ ద్వారా నాకు మంచి అవకాశం ఇచ్చారు. ఈ బిగ్ టీవీ చర్చ ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ఒక వ్యక్తి ఏదైనా నేరం చేసి జైల్లోకి పోతే అతను ఒక న్యాయవాదిని పెట్టుకోలేని పరిస్థితిలో ఉంటే ప్రభుత్వమే అతనికి న్యాయవాదిని పెట్టేటువంటి వెసులుబాటు ఉంది. అందుకే న్యాయ సేవా కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఎంతమందికి నిరుపేద ఖైదీలకి నువ్వు న్యాయ సహాయం అందించావని ముఖ్యమంత్రిని అడుగుతున్నా. 42% మంది ఏళ్ల తరబడి కనీసం ట్రయల్ కాకుండా జైలులో మగ్గుతున్నారు. ఏం చేశావు ముఖ్యమంత్రి గారు? నేను సూటిగా క్వశ్చన్ చేస్తున్నా. ఇన్ని పాపాలన్నీ చేసేసి నేను అంబేద్కర్ విగ్రహం 125 అడుగుల విగ్రహం ఆకాశాన్ని అంత ఎత్తు పెట్టేసినాడట. మా అంబేద్కర్ విగ్రహాన్ని ఆకాశం అంత ఎత్తు కాదు, మా గుండెల్లో పెట్టున్నాం. కానీ నువ్వు అంబేద్కర్ విగ్రహాన్ని ఆకాశం అంత ఎత్తు పెట్టినావు, కానీ మా దళితులను పాతాళంలో దుక్కుండవే. దాన్ని మేము ఎలా మర్చిపోగలం ముఖ్యమంత్రి గారు? మాట్లాడితే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మేనమావులు, నా మేనత్తులు, ఈ డైలాగులన్నీ మాకు ఎందుకబ్బా?
నువ్వేంది అంబేద్కర్ విగ్రహం పెట్టేది? నాకు అర్థం కాదు. ఆక్స్ఫోర్డ్ రైట్. యూనివర్సిటీలో పెట్టున్నారు అంబేద్కర్ విగ్రహం. ఆక్స్ఫోర్డ్ వస్తామండి. యూనివర్సిటీలో ముందర, ఒక్క నిమిషం ప్లీజ్, లెట్ మీ ఫినిష్. ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ ముందర అంబేద్కర్ విగ్రహం పెట్టి, ది స్టూడెంట్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ ఇస్ ది రైటర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఈ భారత రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తి ఈ విశ్వవిద్యాలయం విద్యార్థి అని చెప్పేసి ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళు గుర్తించారు. నువ్వు ఓట్ల కోసం పెద్ద విగ్రహం పెట్టేసి డ్రామా వేసుకుంటా నీ ముసలి కన్ను. ఒకటైతే వాస్తవం, మెచ్చుకుంటా నేను, ముఖ్యమంత్రి గారు నిన్ను మెచ్చుకుంటా. ఎందుకంటే 100 మందిని కాటేసిన నాగుపాము రక్షణ రైట్, రైట్. పాహిమామని శివలింగం మీద రైట్, వస్తా. దాడుకుంటుంది. లెట్ మీ ఫినిష్. 100 మందిని కాటేసిన జగన్మోహన్ రెడ్డి నీకు దిక్కు అంబేద్కర్ విగ్రహం అయింది. అంబేద్కర్ పాదాల దగ్గర వచ్చి పడ్డావు నువ్వు, కాపాడునని ఈ దళితుల దగ్గర నుండి. రైట్, నా రైట్. ముఖ్యమంత్రి రైట్ ప్రసాద్ కాపాడు సబ్దగిరి గారు దేవుడు మళ్ళీ వస్తాం. అనుకుంటున్నావు. రైట్, మళ్ళీ నేను వస్తాం. ఒకసారి చెప్తున్నాను. శాంతి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. రైట్, శాంతి